So hi friends, welcome back to my channel. Here is a non-spoiler movie review of the film Rayon. ఫస్ట్ థింగ్ వాచ్ మూవీస్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ అయితే ఈ మాన్సూన్కి మంచి హై ఇచ్చింది. అండ్ అలాగే మూవీ హిట్స్తో పాటు ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి కూడా తెలుసుకుందాం. దానికన్నా ముందు మన వీడియోని చాలా మంది చూసినారు కానీ లైక్ మాత్రం చేసుకోవడం లేదు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. రయాన్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మంచి కమర్షియల్ ఫిల్మ్, అంటే రొటీన్ ప్లాటే, కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ అనేది చాలా డిఫరెంట్గా పెట్టడం జరిగింది. అండ్ మెయిన్గా ఈ మూవీకి డైరెక్టర్ కూడా మన ధనుష్ గారే కావడం చాలా హైలైట్. అండ్ అతన్ని చాలా రోజుల తర్వాత ఎలక్షన్ రావడం వల్ల ఏమన్నా బోర్ ఎక్కడైనా రొటీన్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ అలా ఏం లేదు. స్టార్టింగ్ నుంచి కూడా, అంటే మూవీ స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం క్యారెక్టరైజేషన్ బిల్డింగ్ చేసే విధానం, ఎస్పెషల్లీ ధనుష్ గారు రయాన్ క్యారెక్టర్ ఒకటే కాకుండా దానికి తగ్గట్టుగానే సందీప్ కిషన్ గారికైనా కానీ, ఎస్జే సూర్యకైనా కానీ ఈక్వల్గానే రోల్స్ రాసుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా మంచి హై మూమెంట్స్ ఉన్నాయి, ఎక్సలెంట్గా అదైతే. అండ్ స్టార్టింగ్ బాగానే ఉంటుంది, కానీ బాగా అంటే ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్కి ఇంట్రొడ్యూస్ చేసి చాలా టైం తీసుకున్నారు. అండ్ మెయిన్గా కాన్వర్జేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్ ఇంకా క్లైమాక్స్ దగ్గర వచ్చినట్టయితే ప్రీ ఇంటర్వెల్ దగ్గర ఒక మంచి, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం ఆ ట్విస్ట్ని, కానీ అది చూపించే విధానం అండ్ వెనకల పడిన బ్యాక్గ్రౌండ్స్కి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా పాయింట్, అంటే ఏదైతే ట్విస్ట్ని తీసుకున్నారో ఆ ట్విస్ట్ని తీసుకుని స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట, కొంచెం అన్నెసెసరీ పాయింట్స్ అవసరం లేదు. అంటే దాన్ని డైరెక్ట్గా మనం ఒక 30 డ్యూరేషన్, అంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అది అక్కడ కాకుండా కొంచెం ముందరలోనే అక్కడికే అయిపోతుంది. కానీ కొంచెం అదే పనిగా ఆ సబ్ప్లాట్ని అదే పనిగా తిప్పి మళ్ళీ అక్కడికే చూపించినట్టు వస్తుంది. అదొక్కటి కొంచెం బ్యాక్ డ్రాప్. అండ్ అలాగే ఇంకొంచెం ముందర క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్ ఏం చెప్తున్నాను అంటే, నార్మల్గానే యాక్టింగ్ అనేది ప్రతి ఒక్కరు న్యాచురల్గానే చేసినారు, కానీ ఆ బీజం అనేది చాలా ఎలివేట్ చేసింది ఫ్రెండ్స్ ఈ మూవీకి. ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈ మూవీకి ఏదైనా ఉందంటే అది మ్యూజిక్కే. అండ్ ఏఆర్ రెహమాన్ సూపర్ ఒక మ్యాజిక్ చేశారు ఈ మూవీలో. అండ్ ఫ్లాప్స్ చెప్పినాం కదా, ఫస్ట్ హాఫ్లో అయితే మన సందీప్ కిషన్ గాంధీ ఒక పాట ఉంటుంది, అదైతే అస్సలు బాగాలేదు. తెలుగులో అయితే బాగాలేదు, తమిళ్లో రాసుకోవడం ఏం జరిగిందేమో కానీ తెలుగులో అయితే అస్సలు బాగాలేదు. అండ్ సెకండ్ హాఫ్లో చెప్పాను కదా, ఆ సబ్ప్లాట్స్ని కలిపే విధానం కొంచెం బాగాలేదు. అదొక్కటి అసలు అవసరం లేదు అనిపిస్తుంది. ఆ పాయింట్ని డైరెక్ట్గా తగిలిచ్చేసేయచ్చు, కానీ దాన్ని తగిలికోకుండా వాళ్ళతో వీళ్ళతో తిప్పి మళ్ళీ అక్కడికే తీసుకొని వస్తారు. అవి 2 ఫ్లాప్స్ ఉన్నాయి మూవీలో. అండ్ ఈ మాన్సూన్కి మంచి హై ఇస్తుంది. ఈ వీకెండ్స్ ఎంజాయ్ చేసండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 4 ఇస్తాను ఫ్రెండ్స్ 5కి, ఎందుకంటే నాకు మంచి హై ఇచ్చింది చాలా రోజుల తర్వాత. అండ్ మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ అందరికి వస్తాం. అంతవరకు బై ఫ్రెండ్స్.